కూడా తెలిసిన అమ్మగారు ఒకరు ఉన్నారు. సంగీతంలోను నృత్యంలోను తనకంటూ ఒక స్థాయిలో నిలిచి ఎన్నో ఎన్నో అవార్డులు గ్రహించి ఇప్పుడు నేషనల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ ఉంటూ కొన్ని వందల ప్రోగ్రాంలే కాదు దుబాయ్, మలేషియా లాంటి ప్రదేశాలు కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చి ఈ రోజు అనంతపురం ఘనతనే చాటాలి, అనంతపురంలో నుంచి వెళ్ళి ఈ రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులైనటువంటి అమ్మగారు సంధ్యావతి అమ్మగారు ఒకసారి వేదిక రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరి కరతాలతో కోరుకుంటున్నాను. అమ్మగారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే, కానీ ఈ రోజు అమ్మగారు కళల పట్ల కళాకారుల పట్ల అమ్మగారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం నిజంగా మరవలేదు. మనం అనుకుంటున్నాం డాన్స్ నేర్చుకోవాలా, సంగీతం నేర్చుకోవాలంటే ఏదో చిన్న ఏజ్ ఏమో అని అనుకుంటారు. అలా కాదు, ఎంతో పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మేడం దగ్గర సంగీతం రోజు కొన్ని వందల మంది నేర్చుకుంటుంటారు. ఇంకా అమ్మగారి గురించి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, కరోనా వచ్చి అందరూ మన ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకుని ఉన్న అమ్మగారు కళ పట్ల తనకున్నటువంటి గొప్పతనంతో జూమ్ యాప్ నుంచి ఎంతో మందికి ఆన్లైన్ క్లాసెస్ తీసుకెళ్లి ఇప్పటిదాకా కూడా ఆన్లైన్ క్లాసుల్లో ఎంతో వందల మందికి ఒక్కసారిగా 100 మంది నా జూమ్ లో తీసుకొని క్లాసెస్ చెప్తూ కళను నేను నిలబెట్టాలి. ఈ రోజు కరోనా వచ్చింది, నేను ఇంట్లో కూర్చొని ఉంటే కరెక్ట్ కాదు, ఒక కళాకారినిగా నా సేవ అంటూ చేయాలి, ఎంతో మంది ఇళ్లలో కూర్చుంటారు, వాళ్ళకి నేర్పించాలన్నటువంటి మంచి తపన ఉన్నటువంటి అమ్మగారు ఒక్కసారి ఎవ్రీబడి మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకు వెళ్తున్నటువంటి కేటగిరీ, అమ్మగారు వచ్చారంటే ఏముండాలి, డాన్స్ ఉండాలి. డాన్స్ అంటే కూడా డాన్స్ లో చాలా మంది ఆల్బమ్స్ చేస్తున్నారు అనమాట, కవర్ సాంగ్స్ చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తూ ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు. అలా యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుని ఎన్నో వ్యూస్ వస్తూ మనం చూస్తాం. మొన్నటి మన దుర్గా చేసినటువంటి ఒక మంచి సాంగ్ కి 22,000 వ్యూస్ ఒక్కసారిగా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 22 లక్షల, సారీ నేను వేలన్నానే, ఓకే. సో అంత వ్యూస్ వస్తున్నారంటే వ్యూవర్స్ ఉన్నారని అర్థం. సో ఈ రోజు కొరియోగ్రాఫర్స్ కి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ద బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అనౌన్స్ చేయబోతున్నారు సంధ్యామూర్తి అమ్మగారు. ప్లీజ్ 2021 అనంత ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి మరి ఇప్పుడు రాబోతున్నటువంటి కొరియోగ్రాఫర్ మేడం గారు అనౌన్స్ చేస్తున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ బావొచ్చాడు. ఉన్నారా? బావొచ్చాడు టీం అద్భుతమైన సాంగ్ ప్రిపేర్ చేశారు. బావొచ్చాడు అంటూ మన ముందుకు వచ్చేస్తున్న టీం ని ప్లీజ్ 2021 అనంత ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఈ రోజు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తమ వంతు స్థానాన్ని అందుకుంటున్నారు. వెల్కమ్ ప్లీజ్. Thank you so much. Thanks a lot. ఒకసారి మిసెస్ సౌమ్యాజీ గారు ఒకసారి మాతో పాటు వచ్చి మా మేడం గారికి, అరుణ గారికి మా చేతుల మీద మీరు మా మనిషిగా సన్మానం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అయిపోయింది. ఓకే మేడం, వెల్కమ్ చెప్తున్నామా? మేడం మనతో పాటే ఉంటారు, మీరు వెల్కమ్ చెప్పాల్సిన మేడం మనతోనే ఉంటారు. అది సో సంధ్యామూర్తి అమ్మగారికి మీ చేతుల మీదుగా సన్మానం చేస్తే మన అమ్మగారికి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ టీచర్ గారు కూడా చెప్తాను, ఆ విషయం చెప్పడానికి ముందుకు వస్తున్నారు కానీ మీరు అనేసారు. సో అలాగే కూడా మన మిసెస్ సౌమ్య గారు కూడా ఒక మంచి కళాకారిని, ఎంతో అద్భుతమైనటువంటి పాటలు పాడతారు. సంగీతం అన్నా సాహిత్యం అన్నా తనకు చాలా బాగా ఇష్టం. ఆవిడ కూడా ఇప్పటిదాకా కూడా ఎంతో మంది నేర్చుకోవడం, తను ప్రదర్శన కూడా జరిగింది. అలాంటి ఆవిడ నిజంగా మనతో పాటు ఈ రోజు జర్నీ చేస్తున్నారంటే వి ఫీల్ సో హ్యాపీ. అలాగే మేడం అరుణ గారికి కూడా మెమోంటో ప్లీజ్. ప్లీజ్ ఇది మన అనంతపురం ఫిల్మ్ సొసైటీ ద్వారా ఇస్తున్నటువంటి మెమోంటో. ఎవరు క్లాప్ ప్లీజ్ అమ్మగారి కోసం మనస్ఫూర్తిగా మనసారా ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్ మేడం. ఇంకా అరుణ గారు కూడా చేద్దాం, అరుణ గారికి కూడా మనం చేద్దాం. సో అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్. అరుణ గారు సపోర్ట్ చేశారు, ఎంతో మంచిగా సపోర్ట్ చేశారు ఈరోజు అరుణ గారు కూడా. అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇంకా ఫాస్ట్ గా నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం. సో సరే ఇంకొక 10 minutes ఫాస్ట్ యాడ్లు ఏమి వేయట్లేదు. మీరు ఉత్తమ చిత్రం ఇవ్వాలని అందరి కోరికతో మిమ్మల్ని పెట్టాం. అందరి రిక్వెస్ట్ ఫస్ట్ నుంచి అడిగింది అది,
కాబట్టి మీకోసం వెయిట్ చేస్తున్నాం. సో జూరీ పర్సన్స్ ఇద్దరు పిలుద్దాం, ఇద్దరు ఒకసారి రావాలి ప్లీజ్. జడ్జెస్ అతన్ని కూడా తీసుకొని రావచ్చండి, ప్రాబ్లం లేదు. మీరు కూడా రావచ్చండి. హీరో గారు ఒక హీరో కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అండి. ఈయన కూడా వెబ్ సిరీస్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కూడా యాక్ట్ చేశారు. ప్లీజ్ కమ్. వీళ్ళంతా మా టీం అండి. ఈ రోజు జడ్జ్ చేయడానికి వచ్చినటువంటి జడ్జెస్ చేతుల మీదుగా మనం ఒక అవార్డు అనౌన్స్మెంట్ చేసే ముందుగా మనకు ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి, ఎన్నో సినిమాల్లో వస్తుంటాయి, మనం ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాం. ఉంటే సరిపోతుందా? ఆర్టిస్ట్ ఉంటే సరిపోతుందా? అంతకు మించి ఏం కావాలి? మ్యూజిక్ కావాలి. సో ద బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ ఈరోజు అనంత 2020లో మనం ఎవరు అనేది జడ్జెస్ అనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు మనకు గెస్ట్ కూడా పిలవాలి కదా. నబీ రసూల్ సార్ గారు ప్లీజ్, ఒకసారి నబీ రసూల్ గారు ప్లీజ్. నబీ రసూల్ గారు ఒకసారి క్లాస్ అండి. పెద్ద అయినా చాలా రచనలో తనకు, సాహిత్యంలో తనకు తానే సాటి, తన మాటలు ముత్యాల్లా ఉంటాయి. సో అలాంటి మంచి ఈరోజు మనతో పాటు ఇక్కడికి రావడం వి ఫీల్ సో హ్యాపీ. సో ఇప్పుడు మన జూరీ పర్సన్స్ అనౌన్స్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి సార్ గారి చేతుల మీదుగా ఇది ఏంటి, ఎవరికి మ్యూజిక్ బెస్ట్ మ్యూజిక్ వెళ్ళింది అనేది అనౌన్స్ చేయబోతున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా వచ్చిన మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, బెస్ట్ మ్యూజిక్ గల్ఫ్ గోస్ ద బెస్ట్ మ్యూజిక్ అనంత 2021 బగన ప్లీజ్. పసుపులేటి చంద్రకాంత్ బేసికలీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ మన చంద్రకాంత్ అన్నది ఎంత టెక్నికల్, ఎంత మంచి టెక్నికల్ టీమ్ తీసుకున్నాడు అన్నది ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పర్సన్ ఎవరు అంటే వందే మాత్రం శ్రీనివాస్ గారు. అండ్ చంద్ర మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నావు. అండ్ నిజానికి చంద్ర రీసెంట్ గా చిత్రపురి కాలనీలో 3 అవార్డులు కొట్టాడు, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ ఫిల్మ్. అండ్ బేసికలీ మేము మ్యూజిక్, సో అందరు వాళ్ళు మ్యూజిక్ మర్చిపోయారు, మేము మ్యూజిక్ ని మర్చిపోలేదు. మ్యూజిక్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ వెంకటేశ్వరరావు గారు ఎలా ఉందో చెప్పండి. మీ వెంకటేశ్వర గారు విన్నారు కదా, గల్ఫ్ లో మ్యూజిక్ ఏమనిపించింది? అది చెప్పిస్తే బాగుంటుంది అనుకుంటా. సో ఇంకొక విషయం అండి, పసుపులేటి చంద్రకాంత్ పాటు వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, ఆయన కూడా వస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ రావాలి. మీరు వచ్చిన తర్వాత స్టేజ్ అయి రాకపోతే స్టేజ్ అందం ఉండదు. ఒక్కసారి క్లాస్ ప్లీజ్ మా అన్నయ్య గారికి. ఎంతో మంచి వ్యక్తి అండి. కొడుకుని ఒక ఉన్నత స్థాయిలో చూసుకోవాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తన కొడుకులు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని అంటుంటే ఒక మంచి డైరెక్టర్ కావాలని కోరుకునేటువంటి తండ్రి. అలాంటి తండ్రికి మనం ఇంకొకసారి క్లాస్ కొట్టేసి ఇలాంటి తండ్రి అందరికీ ఉండాలని మనం కోరుకుందాం. ప్లీజ్ సార్ చెప్పండి, ఎలా ఉంది మ్యూజిక్? వందే మాత్రం శ్రీనివాస్ గారిని గురించి కొత్తగా చెప్పేది ఏముంది కానీ, ఎన్నో చిత్రాల్లో ముఖ్యంగా ఆయన విప్లవాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. బండెనక బండి గట్టి, 16 బండ్లు గట్టి, ఏ బండ్లో పోతావు కొడకు, నైజాము సర్కార్ కూడా లాంటి అద్భుతమైన తెలంగాణ నేపథ్యం కలిగినటువంటి గీతాలకి కాకుండా ఇంకా ఎన్నో తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో అద్భుతమైనటువంటి గీతాలకి బాణీలు కట్టినటువంటి ఘనత వందే మాతరం శ్రీనివాస్ గారిది. అయితే ఈ చిత్రంలో గల్ఫ్ గోసా అనబడుతున్నటువంటి ఈ చిత్రంలో ఏదైనా కానీ తీసినటువంటి సన్నివేశాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేటటువంటి శక్తి ముందుగా ఏర్పడేది దేనికి అంటే నేపథ్య సంగీతం. నేపథ్య సంగీతం లేకపోతే ఎంత గొప్ప సినిమా అయినా డాక్యుమెంటరీ సినిమా మాత్రమే. మనం డాక్యుమెంటరీ సినిమాలు చూస్తున్నాం, అదే సమయంలో చాలా అద్భుతమైనటువంటి బాహుబలి లాంటి సినిమాలు చూస్తున్నాం. బాహుబలికి డాక్యుమెంటరీకి తేడా ఏమిటంటే సంగీతం తీసేస్తే బాహుబలి కూడా డాక్యుమెంటరీనేనండి. సంగీతం ఉన్నప్పుడే బాహుబలి అయింది. కాబట్టి అదే నేపథ్యంలో గల్ఫ్ గోసా ఈ దేశంలో పేదరికంలో మగ్గుతున్నటువంటి పేద కుటుంబాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేట్ల దగ్గర అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతున్న వాళ్ళ జీవితం ఒక పక్క, వాళ్ళని అక్కడికి పంపించడం కోసం ఇక్కడ గల్ఫ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అమాయక యువతను మోసం చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల పడుతున్నటువంటి కష్టాలు ఒక పక్క, వీటన్నిటిని తెరకెక్కించడంలో దర్శకుడిది
ఒక ఎత్తు అయితే దానికి సరైనటువంటి స్థాయి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఆర్ఆర్ రీ రికార్డింగ్ వందే మాత్రం శ్రీనివాస్ గారికి దక్కుతుంది. అందుకే సంగీత విభాగంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా గల్ఫ్ గోసా ఇవ్వడం జరిగింది. యా థ్యాంక్ యూ సో మచ్ చంద్రకాంత్. గల్ఫ్ ఘోష నేను గల్ఫ్ యొక్క సమస్యల గురించి ఎన్నో పత్రికలు రాసి దాని మీద ఆర్టికల్స్ రాసినాను. యాదృచ్ఛికంగా నన్ను అటువంటి ఫిల్మ్ తీసిన దానికి ఇక్కడ ఇన్వైట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అవార్డు తీసుకునే ముందు ఇంకొక చిన్న ట్విస్ట్. సో ఈ యొక్క అవార్డు తీసుకోండి అంటే చిత్రం చాలా బాగుందని అందరికీ బాగా తెలుసు. కానీ ఒక అవార్డు తీసుకునేటప్పుడు విత్ ఫ్యామిలీ మెంబర్స్ తో తీసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఎంత బాగుంటుంది. అంటే మా వదిన కూడా వచ్చారు. వదిన గారు మీరు కూడా రావాలి ప్లీజ్. పద్మావతి గారు, మా వదిన గారు కూడా రావాలి. ఒక్కసారి క్లాస్ ప్లీజ్. తల్లిదండ్రులతో పాటు ఒక కొడుకు ఒక మెమెంటో తీసుకోవడం అనేది నిజంగా జన్మలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ధన్యమని అనిపిస్తుంది. నిజంగా ఊహించుకోండి, మన తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉండి మనం ఒక మెమెంటో తీసుకోగలిగితే ఎంత బాగుంటుందో అని. సో ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు, నేను కూడా అలా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు మా అన్నావజులు గారు దగ్గరే ఉన్నారు కాబట్టి అందుకోసం చంద్రకాంత్ కోసం ఇలా పిలిపించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అనంత 2021 అవార్డ్, మ్యూజిక్ అవార్డ్ గోస్ టు పసుపులేటి చంద్రకాంత్, గల్ఫ్ ఘోష. Everybody clap please. Thank you, Chandra. Thank you so much. Thanks a lot. So, next category. So, ఇప్పుడు మనం అనంత 2021 ద బెస్ట్ ఎడిటర్ అవార్డ్స్ గోస్ ఎవరిది అనేది మనం ఎదురు చూడాలి. సో ఈ అవార్డు అనౌన్స్ చేయడానికి ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, సో ద బెస్ట్ ఎడిటర్ అనౌన్స్ చేయడానికి ఒక మంచి వ్యక్తిని నేను పిలవడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒక కుటుంబంలో పుడితే ఆ కుటుంబం యొక్క పేరును మనం పెట్టుకుంటాం. అంటే మా ఇంటి పేరు మనేరి రమేష్ గా నేను చెప్పుకోగలుగుతాను. ఈరోజు ఒక వ్యక్తిని మనం ఆ ఇంటి పేరుతోనే మన అనంతపురం ఉంటూ, ఈరోజు అనంతపురం డెవలప్మెంట్స్ ని చూస్తూ, ఈరోజు అనంతపురంలో ఎక్కడ కోనేరు ఉందో తెలీదు, ఎక్కడ శివాలయం ఉందో ఎవరికి తెలీదు, పేరుకు మాత్రమే తెలుసు. దాన్ని పట్టించుకునే నాతులు లేడు. ఏదైనా కూడా మనకున్నటువంటి పూర్వమైనటువంటి ప్రాపర్టీస్ ని మనం ఎంత భద్రపరచుకుంటేనే ఫర్దర్ ఎవరికైనా చూపించగలుగుతాం, మన జనరేషన్ చూపించగలుగుతాం. ఈ రోజు అనంతపురం ఎంతగానో గొప్పగా మనం పొగుడుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఫేస్బుక్ చూడండి చాలు. ఆ ఫేస్బుక్ లోనే హల్చల్ చేస్తున్నటువంటి అనిల్ గారిని ఒకసారి వేదిక రావాల్సిన మనస్ఫూర్తిగా కోరుచున్నాను. Everybody clap please. అనిల్ గారు, ఏజే అనిల్ కుమార్ రెడ్డి గారు, వెల్కమ్ టు ది డైవర్స్. సో తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా అమోఘం. నేను ఒక్కసారి అన్నాను అనంతపురం డెవలప్మెంట్స్ చేస్తున్నారంటే ఒక్కసారిగా ఖండించాను అన్నారు. అనంతపురమే కాదు, ఎక్కడున్నా డెవలప్మెంట్ అనేది నాకు చాలా ముఖ్యం. అలాంటి డెవలప్మెంట్స్ చేయడానికి నేను ఉన్నాను. నా వంతు స్థాయి శక్తుల ప్రయత్నం చేస్తున్నానని తను ఒక్కడే పోరాటం కాదు, తనతో పాటు తన టీంని, ఎంతో మంచి టీంని తయారు చేసుకున్నారు. తన ఫ్రెండ్స్ ని, ఎవరు కూడా ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా వెనకుండి నడవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. సో అనిల్ కుమార్ గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత అవార్డు ఇద్దాం ప్లీజ్, అది అవసరం. Good evening and sorry for all the filmmakers, we have kept you waiting till almost 10 o'clock. I think Anantapur ఏమంటే it's a land of creative people. అంటే చాలా క్రియేటివిటీ ఉన్న, అవకాశం లేని వ్యక్తుల ఉండే జిల్లా ఇది. నేను ఇందాక డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ చూస్తా, హెరిటేజ్ అండ్ కల్చర్ కేటగిరీ కింద ఎవరు కూడా ఫిల్మ్ చేయలేదు అని చూసిన. చాలా బాధాకరమైన విషయం.
ఎందుకంటే అనంతపురం జిల్లాకున్న చరిత్ర కల్చరు కొన్ని వందల సంవత్సరాల నాటిది. సో హెరిటేజ్ అండ్ కల్చర్ మీద ఒక ఫిలిం చేయడానికి ఐ హ్యావ్ ఎన్ ఓపెన్ ఆఫర్ టు ఆల్ ద ఫిలిం మేకర్స్ హియర్. యూ కమ్ అప్. All of you can submit entries on Anantapur Heritage and Culture. Please have a word with me tomorrow. And whoever makes the best film gets a cash prize of 25,000 rupees. If that motivates you, and we'll support you with all the equipment, all support, everything to make that film. So, దయచేసి మన జిల్లా చరిత్ర కల్చర్ గురించి కూడా ఒక మంచి ఫిల్మ్ తీయండి. That film will be useful to further generations. రైతుల మీద తీసినారు, వేరే వేరే దీని మీద తీసినారు, కానీ మన హిస్టరీ అండ్ కల్చర్ మీద తీసే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్. థ్యాంక్స్. నేను ఆల్రెడీ చెప్పానుగా, ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వరాల చల్లు కురిపిస్తాను. అండ్ మా అనిల్ కుమార్ గారి నుంచి ఇంకొక వరం అన్నది అనౌన్స్ అయింది. అండ్ చాలా అనమాట కోనేరు గురించి చాలా అద్భుతంగా అసలు దాన్ని పెయింటింగ్ వేయడం వచ్చు, దాన్ని న్యూ మోడలింగ్ చేసి చూపించారు. తర్వాత ఇంకోటి పెట్టేయండి సార్, అయిపోయిందా? సో రాచనపల్లి పిట్స్ దాన్ని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు అనమాట. సో ఇప్పుడు అనిల్ గారి చేతుల మీదుగా ఎవరు ఎడిటర్ అనేది చూడబోతున్నాం సార్. ప్లీజ్ అనౌన్స్ చేయండి. The best editor is for Mr. and Mrs. Quarantine. మిస్టర్ అండ్ మిస్సెస్ క్వారంటైన్. నా రిక్వెస్ట్ ఏంటంటే డిఎస్పీ గారికి మీకు ఆ లింక్ పంపిస్తాను. ఎంత అద్భుతమైన, ఒకసారి రండి సార్, చెప్తాను అసలు ఫిలిం ఎంత అద్భుతమైన ఫిలిం అంటే. సో అబ్బాయి ప్రయత్నం కంటే నిజంగా అబ్బాయికి వచ్చిన థాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మిస్టర్ అండ్ మిస్సెస్ క్వారంటైన్ అనేది మనం క్వారంటైన్ లో ఉన్నప్పుడు కొన్ని నెలలు అంటే తెలిసిపోతుంది, కొన్ని ఇయర్స్ అన్నప్పుడు అక్కడ ఉన్న అబ్బాయి ఇక్కడ ఉన్న అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకోవడం, అదే లవ్ చేసుకున్న వాళ్ళకి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా చాలా బాగా అందంగా చూపించారు. అంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ని తను తయారు చేయడం. మీ టీంకి ఎవరైనా వచ్చారా? ప్లీజ్ వెల్కమ్ టీమ్. రాండి బాబు, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు అలా పుట్టపర్తి నుంచి వచ్చి ఇలా మీరు అలా కూర్చుంటే వెళ్ళండి బాబు. సో వెల్కమ్ ప్లీజ్ టీం అందరు కూడా. మంచి టీం అప్పటి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని క్వారంటైన్ లో అద్భుతంగా తీశారు. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ అవార్డ్ గోస్ టు అద్భుతమైనటువంటి ఇచ్చేసారు కదా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఫోటో బస్ రండి. సో అందరికీ లింక్స్ పెడతామండి, మాకు వచ్చిన లింక్స్ అన్ని తప్పకుండా చూడండి. ఒక అద్భుతమైనటువంటి సినిమా. ఇలాంటి సినిమా తీయడం అనేది ఒక మంచి డైరెక్టర్కే సాధ్యం కాబట్టి ఎడిటింగ్ లో అద్భుతమైన ఎడిటింగ్, ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యాక్చువల్గా నేనే వచ్చి అనిల్ గారి గురించి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలా తక్కువ చెప్పారు రమేష్ గారు, రషీద్ గారు అనిల్ గారి గురించి. ఫస్ట్ టైం అంటే ప్రమీలంబర్ గారి అబ్బాయి మీకు తెలిసిందో ఫస్ట్, ఎందుకంటే ఆమె ఎన్నో సేవ కార్యక్రమం చేస్తారు. అటువంటి తల్లికి నాకు వర్డ్స్ రావట్లేదు. నిజంగా అనంతపూర్ నువ్వు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నారు ఫేస్బుక్ లో. మా దిశ పోలీస్ స్టేషన్ గురించి నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు ఆయన. అంటే జస్ట్ ఒక ఫస్ట్ టైం వచ్చారు అమ్మగారు అనిల్ ఇద్దరు వచ్చి తీసుకుంటా అంటే నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పారు. తర్వాత 3 days కి అందరూ మీ పోలీస్ స్టేషన్ ఎంత బాగుంది అని చెప్పేసి మాకు చెప్పడం స్టార్ట్ చేస్తే అప్పుడు నేను చూశాను. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ అనిల్. మీరు ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా పూర్ స్టూడెంట్స్ ఒక పార్క్ కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు అనిల్ గారు. అంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా కాబట్టి ఇటువంటి చేయాలని కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అలాగే ఒక మంచి మీ చేతుల మీద అనిల్ గారికి, ఆయన ఎప్పుడు ఒప్పుకోరు అనిల్ నాకు తెలుసు. లేదు మాకు తెలుసు అండి మీరు ఒప్పుకోరని, కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మా సార్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని మీకు వేస్తున్నారు. సో మీరు ఎప్పుడు ఒప్పుకోరని మాకు బాగా తెలుసు. ఎందుకంటే డిఎస్పీ గారిని మీ బందోబస్తు తీసుకొని మీరు చేస్తున్నారు. సో ఒక్కసారి క్లాస్ పెట్టిద్దామండి మా అన్నయ్య గారు అటువంటి అనిల్ గారికి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో హ్యాపీ టు సీ హియర్. థ్యాంక్స్ అలాట్ అనిల్ గారు. Thank you so much. Next category, please. Fast. I also want to make one more announcement. ఇక్కడ బెస్ట్ సినిమాటోగ్రఫర్ ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ఎవరైనా కానివ్వండి, ఓకే ఎవరైనా కానివ్వండి కానీ
అతనికి ఐ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ టు షూట్ ఎ డాక్యుమెంటరీ ఆఫ్ ఎ సోషల్ వర్కర్, ఎ సోషల్ యాక్టివిస్ట్. సో యూ కెన్ అప్రోచ్ మీ and my remuneration to you for that project also is 25,000. So whoever is the best cinematographer. Thanks. సో ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. దట్ ఈస్ ద అనంతపురం ఫిలిం సొసైటీ అవార్డ్స్ అండి. మేము ఇవ్వబట్టి పోయినసారి అర్జున్ కి ఒక మంచి ఆఫర్ వచ్చి హీ డూయింగ్ బిగ్ ప్రాజెక్ట్, అలాగే వీళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మిసెస్ సౌమ్యాజుల్ గారు ఒకసారి ఇక్కడ వచ్చేస్తే వి ఫీల్ సో హ్యాపీ. సో మేడం గారు కూడా మా మెంబరే కాబట్టి మేమంతా కలిసి ఒక మంచి బెస్ట్ కెమెరామెన్ అవార్డ్ ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో అమ్మగారు మేడం గారు అనౌన్స్ చేస్తారు ఎవరు ద బెస్ట్ కెమెరామెన్ అనేది. ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతే నో ప్రాబ్లం, టైం తక్కువ ఉంది వారికి. బెస్ట్ కెమెరామ్యాన్ goes to కాదల్ కలవే. ప్లీజ్ వెల్కమ్ ద టీమ్. కాదల్ కలే ఎంతో అద్భుతమైన మూవీ, హైదరాబాద్ నుంచి వచ్చారు. సో వారు రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా కెమెరా వర్క్ అంటే నిజంగా చూస్తున్నంత సేపు కళ్ళకు అంతే అద్భుతంగా కట్టినట్టుగా అనిపించింది. ప్లీజ్ వెల్కమ్ దెమ్ ప్లీజ్. ఉన్నారు ఉన్నారు ఓకే. అశోక్ పిట్టుడు పిట్టు పిక్చర్ బేసికలీ కాదల్ కలిపే టీం ఇక్కడ లేదు అండ్ ఆ టీం తరఫున మన అనంతపురం ఫిల్మ్ సొసైటీ నుంచి అశోక్ తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అనంత 2020 బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి మనం ఒకటి ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సో తోట బాలన్న గారు ప్లీజ్. తోట బాలన్న గారు ప్లీజ్. సపోర్టింగ్ రోల్ అనేది చాలా ముఖ్యం. మీ సపోర్టింగ్ కూడా మాకు ఉంది కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సపోర్టింగ్ రోల్ ఎవరు ఏంటి అనేది మీ నుంచి అనౌన్స్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. సో బెస్ట్ సపోర్టింగ్ రోల్. సపోర్టింగ్ రోల్ రైతు సీఎం అయితే అందులో రైతు సీఎం అవుతే. సో బేసికలీ ఈ మూవీలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసిన ఆ పర్సన్ యొక్క యాక్టింగ్ అనేది మార్వెలస్ అండ్ బేసికలీ ఆ టీం చాలా కష్టపడింది అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా ఆ మూవీకి ఇవ్వడం జరుగుతుంది. సో బెస్ట్ సపోర్టింగ్ రోల్ వచ్చినట్టే. సో జర్నలిస్ట్ ఎవరు చేశారు? ప్లీజ్ ద బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఏంటి ఈ సినిమా ముందుకు రాదు. సో ఇలాంటి సపోర్టింగ్ రోల్ రావడం హ్యాపీ. సో డైరెక్టర్ గారు సీఎం రైతే సీఎం పేరు వినడంలోనే ఒక వైబ్రేషన్ ఉంది. నిజంగా రైతు అనేవాడు కష్టం తెలిసినవాడు సీఎం అయితే నిజంగా జనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ యొక్క రైతు పడ్డ కష్టాలు నిజంగా ఎవరికి ఏమీ ఉండదు. సుఖంగా ఈ రోజు మన ఏసీ రూముల్లో పడుకొని హ్యాపీగా కడుపు నిండా భోజనం తింటున్నాం అంటే దానికి కారణం రైతు. ఆ రైతు యొక్క కష్టాలు రైతుకు మాత్రమే తెలుసు. సో అలాంటి రైతు సీఎం అయితే కాన్సెప్ట్ రావడమే చాలా గొప్ప. సో అలాంటి కాన్సెప్ట్ ఇంత అద్భుతంగా ఎలా చేస్తారు? 2 మాటల్లో ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ఏఎఫ్ఎస్కి. సో మామూలుగా మనం చూస్తుంటాము రైతుల గురించి షార్ట్ ఫిలిమ్స్ అంటే ఓన్లీ కష్టాలు చూపిస్తుంటారు.
కష్టాలు కాకుండా ఒక సొల్యూషన్ చూపించాలా. ఆ సొల్యూషన్ చూపించాలా అంటే రైతు పడే కష్టం రైతుకే తెలుస్తుంది. సో ఆ రైతే ఒక సీఎం అయితే, ఎందుకంటే మనకి అందరూ చెప్తుంటారు ఇప్పుడున్న నాయకులు, నేను పేరు చెప్పను, అరే రైతు కుటుంబం నుంచి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడి నుంచి వచ్చాడు అంటారు, కానీ ఇంతవరకు రైతుల కష్టాలు తీరలేదండి. 75 years ఏమో అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి, ఇంతవరకు తీరలేదు. అదే ఒక రైతు సీఎం అయితే ఎలా ఉంటుందని చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ అండి. సో రైతు సీఎం అయితే ఏమవుతుందంటే కల్టివేషన్ ని ఒక గవర్నమెంట్ సెక్టార్ గా చేస్తారు, రైతుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గా చేస్తారు. అదే ఈ కాన్సెప్ట్ అండి. సో ఇలా చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో నాకు తెలిసి ఫార్మింగ్ అంటే రాను ఏమైపోతుందంటే ఫార్మింగ్ అనేది అంతరించిపోతుంది అంటారు చూడండి, అలా అంతరించిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫార్మర్ కూడా తన కొడుకుని ఫార్మర్ చెప్పట్లేదండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అలాంటిది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని రైతు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గా చేసి, కల్టివేషన్ ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గా చేసి, ఫ్యూచర్ ఉన్న తరాలకి అంటే కల్టివేషన్ డిపార్ట్మెంట్ లో ఒక 4 to 5 lakhs జాబ్స్ తీసి, అంటే కల్టివేషన్ మీద జాబ్స్ ఇస్తే ఎవరంటే ఎందుకు వెళ్తారండి మనకి బెంగళూరుకి, హైదరాబాద్ కి? సో కల్టివేషన్ చేసుకుంటారు. మన ఇప్పుడు ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు కదా, అది ఖచ్చితంగా సార్థకం అవుతుందండి రైతు సీఎం అయితే. ఖచ్చితంగా చూడండి. అండ్ ఒక్క డైలాగ్ చెప్తాను షార్ట్ ఫిల్మ్ నుంచి, నాకు ఇష్టమైన డైలాగ్ అది, అంటే ఎక్కడో చూసి నేను జస్ట్ రాసుకున్నాను అది. సో డైలాగ్ ఏంటంటే, ఫ్యాక్టరీలని, పరిశ్రమలని, అభివృద్ధిని, ఆధునికత అని పొలం గుండెలు తొలుచుకుని పొగగొట్టాలు పుడుతున్న ఈ రోజుల్లో, పంట చేల కంటాలకు ఉరితాళ్లు పడుతున్న ఈ రోజుల్లో రైతు గొప్పతనం ఏంటో, వ్యవసాయం గొప్పతనం ఏంటో ఈ దేశానికి, రాష్ట్రానికి తెలిసేలా చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కేటగిరీ. సో నెక్స్ట్ అనౌన్స్మెంట్, బెస్ట్ నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్ చెప్పాలంటే ఒక గుడ్ పర్సన్ ని పిలవాలి. గుడ్ పర్సన్ ఏంటంటే అనంతపురంలో సేవలు చేయడానికి ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సేవ చేయడంలో అంతు పొంతు లేనే లేదు. కరోనాలో చనిపోయిన వాళ్ళు మనం ముట్టుకోవాలంటేనే చాలా బాధపడతాం. కానీ కొంతమంది చనిపోయి తల్లిదండ్రుల్ని వదిలేసినటువంటి పిల్లల్ని, అసలు కుటుంబ సభ్యులు ఉండి కూడా దగ్గరికి రాని వాళ్ళందరినీ కూడా దగ్గరుండి, కరోనా టైంలో కూడా కరోనా పేషెంట్ చనిపోతే వాళ్ళని అంత్యక్రియలకు కూడా ఎంతో అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఎన్నో సంపాదించుకొని అనంతపురంలో నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మంది పేదలకు అతను అన్నదానాలు చేస్తూ ఎంతో మంది విద్యా అవకాశం ఉన్న వాళ్ళకి విద్యలో సదుపాయాలు కల్పిస్తూ ఎన్నో 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 కార్యక్రమాలు ఇలా చెప్పబోతే ఎన్నో ఉన్నాయి. అది ఎవరో కాదు, మిస్టర్ సాయి గారు. ప్లీజ్ వెల్కమ్ టు సాయి సేవ. సాయి అన్న గారు ప్లీజ్. ఎవ్రీబడి క్లాస్ ప్లీజ్. సేవను మనం చేయకపోయినా సేవ చేస్తున్న మన ముందున్నప్పుడు చేతులెత్తి క్లాస్ కొట్టడం మానవతా ధర్మం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఎవ్రీబడి క్లాస్ ప్లీజ్. హ్యూమన్ ఎవ్రీబడి ప్లీజ్. సో ఈ రోజు సాయన్న మా ముందు ఉన్నారు అంటే కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే సేవ చేయాలని ఒక మంచి మనసులో ఒక మంచి దృక్పథం ఉంటే చాలు, ఏదైనా సేవే. ఎదుటి మనిషిని మర్యాదగా మాట్లాడడం కూడా ఒక సేవగానే భావించండి. ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరు మానవతా దృష్టితో ముందుకెళ్తే ఎవరైనా మంచి స్థాయికి ఎదగలుగుతాం. మనం మంచిగా ఆలోచించినప్పుడే అన్ని కూడా మనం మంచి తగులుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇస్తున్న కేటగిరీ అనంత ఫిల్మ్ ఫెస్టివల్ 2021 బెస్ట్ నెగిటివ్ రోల్ అన్న అనౌన్స్ చేయబోతున్నారు. ఎవరు అనేది పాజిటివ్ వ్యక్తి నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది సాత్విక ఉన్నారా? బెస్ట్ నెగిటివ్ రోల్ సాత్విక. టీం ఉన్నారు ఎవరైనా? టీం ఎవరున్నా పర్లేదు. సాత్విక టీం టైం ఎంత నిలిపోయారా? వచ్చారు యాక్చువల్ ఐ థింక్. సో ఎవరికైనా మన వాళ్ళకి ఇద్దాం. మన మెమోంటో శశ తీసుకోండి ప్లీజ్. మన టీం తరఫున తీసుకోండి. So everybody clap please. The best negative role Satvika. Thank you so much. With the Sayan Karati Yoga work చేసుకోండి ప్లీజ్. Saina please. Madam.
థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సాయన్న మాతో పాటు ఉండడం ఈ ఫీల్ సో హ్యాపీ. సో చాలా అవార్డ్స్ ఉన్నాయి, ఇంకా స్పెషల్ అవార్డ్స్ కూడా మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కేటగిరీ సో సో మరి డిఎస్పీ సార్ గారు రావాలి. బెస్ట్ హీరోకి ఇవ్వాలండి మనం. మీరు హీరో కాబట్టి అందరూ హీరో లాగే చూస్తాము. సో ఎందుకంటే హీరో అనేది ఏంటంటే రోల్ అండి, ఆ రోల్ మోడల్ అండి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ మనము హీరోగా భావిస్తాం. ఈరోజు ఇంతమంది డిఎస్పీ గారి గురించి చెప్తారంటే ఒక ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ వరకు మన అనంతపురానికి సేవలు చేస్తూ ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు నేను సార్తో పాటు ఎన్నో చూశాను. అందరికీ తెలిసిందే ఆయన చేసే సేవలు. సో ఈరోజు బెస్ట్ హీరో అవార్డు కూడా సార్ చేతుల మీదుగానే అనౌన్స్ చేయబోతున్నాం. అనంత 2021 బెస్ట్ హీరో. బెస్ట్ హీరో అవార్డ్ గోస్ టు లవర్ ఆఫ్ ఫార్మర్. కంగ్రాచులేషన్స్. సో లవర్ ఆఫ్ ఫార్మర్ బెస్ట్ హీరో. గిరి మొబైల్ ఇప్పుడు కానీ మాట్లాడేసి బెస్ట్ హీరో వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. సో అలాగే టీం అందరూ రండి ప్లీజ్. టీం అంతా లవర్ ఆఫ్ ఫార్మర్. నీ లవర్ కూడా తెచ్చుకోవాలి కదా, ఒకడు వచ్చేస్తే సరిపోద్దా? నువ్వు హీరో అయ్యావంటే నీ పక్కన హీరోయిన్, డైరెక్టర్, కెమెరామెన్ వీళ్ళందరూ ఉండబట్టే. సో ఎవరిబడి ప్లీజ్ నీ లవర్కి గిఫ్ట్. సో ఎవరిబడి clap please, everybody clap please. The best hero, lover of farmer Giri garu, the best hero of 2021 Ananta Film Festival Ananta Awards. Thank you so much. మరొకసారి మిసెస్ సౌమ్యాజలి గారు ప్లీజ్. మిసెస్ సౌమ్యాజలి గారు, ఆవిడ గురించి నేను కొంచెం చెప్పాలి. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా సౌమ్యాజలి గారి లాంటి హస్బెండ్ కి వైఫ్ గా తను ఉండడం ఎంత గర్వమో, సౌమ్యాజలి గారికి ఇలాంటి మేడం గారు వైఫ్ గా ఉండడం అంతే గ్రేట్. ఎందుకంటే ఎంతో సమయస్ఫూర్తితో ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా కోఆపరేట్ గా ఉంటూ సార్ ప్రతి ఒక్క అడుగులోనూ తను అడుగే ఉంటూ ఈరోజు మేడం మాకందరు కూడా నిజంగా చెప్పాలంటే తన ప్యాషనేట్ నాకు రోల్ మోడల్ మేడం. ఎంతో ప్యాషనేట్ గా ఉంటారు, ఎంతో మందిని ఎంతో అందంగా ఎంతో బాగా మాట్లాడతారు. తనకున్నటువంటి మంచి మనసుతో ఎదుటి మనిషిని నా వాళ్ళు అనుకుని ప్రేమగా తీసుకుని అమ్మ లాంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మగారు ఇప్పుడు బెస్ట్ హీరోయిన్ సెలెక్ట్ చేయబోతున్నారు. ఎంత బాగా వచ్చింది కదా. సో మీరు బెస్ట్ హీరోయిన్ ని ఎవరు అనేది మీరు అనౌన్స్ చేయబోతున్నారు. Best heroine goes to Kala Kaduga Ee Kalaika. Look at the team please. Team. The best heroine. The Raleigh sir parent. రేఖా గారు రాలేకపోయారు, హైదరాబాద్ లో ఉంటారు. ఎన్నో వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా, ఇప్పుడు ఒక ఫ్యూచర్ మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తున్న అమ్మాయి. తను ఒక షూట్ లో ఉంది కాబట్టి ఈరోజు రాలేకపోయింది. షీ ఇస్ ద బెస్ట్ హీరోయిన్ ఇన్ దట్ మూవీ. ఎంత అద్భుతంగా నేను చూశానండి ఆ సినిమా మొత్తం. షీ ఇస్ ద వెరీ టాలెంటెడ్ హీరోయిన్. ఫ్యూచర్ లో ద బెస్ట్, ఇంకా బెస్ట్ హీరోయిన్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ అన్న తర్వాత ఆ అమ్మాయిలో ఉన్నటువంటి కదలికలు అనేవి చాలా ముఖ్యం. ఆ అమ్మాయి చేసిన కదలికలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతమైనటువంటి హీరోయిన్ గా దొరకడం నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో ఆ సినిమాలో అమ్మాయి గురించి మీరు ఏదో మాట్లాడాలి అన్నారంట. అంటే ఏంటి అంటే మీ సినిమాల గురించి మాట్లాడాలి అంటే అమ్మాయి గురించి మాట్లాడతారా? కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా వింటాం. అదే సరే. అయితే అమ్మాయి గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు?
మనం నటిని గురించి మాత్రమే అదే చెప్తాం. నటి గురించి ఏం చెప్తారో చెప్పండి. చెప్పండి ఎలా ఉంది ఆ అమ్మాయి, మీకు ఏమనిపిస్తుంది? ఈ చిత్రం ముఖ్యంగా సో వాటిలో ఏది బాగా చేశారు, ఎవరు బాగా చేశారు అని ముగ్గురు నుంచి మేము ఒకరిని బయటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ ఎర్రచీన, అదేవిధంగా ఇంకొక అమ్మాయి కాదల్ కలవి, తర్వాత వచ్చి ఈ అమ్మాయి. ఈ ముగ్గురి మధ్యలో నుంచి మేము ఒకరిని ఎంపిక చేసుకో, ఎవరికి వాళ్ళు ది బెస్ట్ ఇచ్చున్నారు, వచ్చిన పెర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ ఇచ్చున్నారు. సో ఈ ముగ్గురులో నుంచి మేము ఎంపిక చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అది మాకు పెద్ద సవాల్ కిందే చెప్పాలి. ఫస్ట్ ఎర్రచీర గురించి చెప్పాలంటే అమ్మాయి ఇచ్చింది చాలా బోల్డ్ క్యారెక్టర్. చిన్న ఒక 7-8 నిమిషాల పెర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటుంది, కాకపోతే ఒకటే ఫీల్డ్ లో కంటిన్యూగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా కాదల్ కలవి, లవ్ అనే ఒక అమ్మాయి తన ఇంటి నుంచి బయలుదేరి క్యాబ్ లోకి వెళ్తే ఈ మధ్యలో ఒక అమ్మాయి వెంటబడుతుంటే ఈ ఒక్క లైన్ ని అమ్మాయి కన్వే చేసుకుంటూ రావాలి, లవ్ ని కన్వే చేసుకుంటూ రావాలి. సో ఆ షేడ్ ఈ షేడ్ పరిమితంగా ఉంది. అంటే ఇది ఆర్టిస్ట్ల పొరపాటు కాదు, వాళ్ళకి ఇచ్చిన స్టేజ్ అలా కాకుండా ఈ రోల్కి వచ్చేటప్పటికి ఏమైందంటే దాదాపుగా ఒక 20 డ్యూరేషన్ 20 నిమిషాల పైన ఉంటుంది అనుకుంటా, 40 మినిట్స్. అనేకమైనటువంటి షేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన వేదిక అమ్మాయికి దొరికింది. ఆ వేదికని తాను చక్కగా ఉపయోగించుకోగలిగింది, లేకపోతే వాళ్ళిద్దరు కూడా కొట్టేసేవాళ్ళు. తనకు వేదిక దొరికింది, ఆ వేదికను బాగా ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో అంటే ఆర్టిస్టు కొన్ని ఎమోషన్స్ బాగా చేస్తారు, ఇంకొక ఆర్టిస్ట్ మరికొన్ని ఎమోషన్స్ బాగా చేస్తారు. అనేక రకాలైనటువంటి నవరసాలు అంటాం కదా, సో నవరసాలని పండించగలిగినటువంటి ఆర్టిస్ట్ ని మనం నిజమైన నటుడిగా గుర్తించడం జరుగుతుంది. ఆ బేసిస్ లో ఈ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. సత్తా వాళ్ళకి ఉంటుంది, కానీ ఒక డైరెక్టర్ కి ఆ సత్తా ఉంటుంది. దాంట్లో ఈ అమ్మాయి బెస్ట్ హీరో రావడం కారణం మీరే. మీ యొక్క డైరెక్షన్ లో అమ్మాయిని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు కాబట్టి ఒక శిల్పాన్ని మీరు తయారు చేస్తారు, ఒక శిల్పిలాగా. అందుకే అమ్మాయికి ఈరోజు బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చింది. వన్స్ మోర్ ఎవ్రీబడి క్లాప్ ప్లీజ్. టెక్నీషియన్స్ కి ఇచ్చే ఏ అవార్డు అయినా, లేకపోతే నటులకు ఇచ్చే ఏ అవార్డు అయినా దానిలో భాగస్వామ్యం ఖచ్చితంగా దర్శకుడికి ఉంటుంది. అదేవిధంగా ఒక ఉత్తమ చిత్రం అన్నాం అనుకోండి, దాంట్లో భాగస్వామ్యం దర్శకుడితో పాటు టీం అంతా ఉంటుంది. సినిమా అంటేనే టీం. సో ఒకరిని అభినందిస్తే అందరినీ అభినందించాలి. థ్యాంక్ యూ సో మచ్ సిటీ, థ్యాంక్స్ అలాట్. సో ఇక మనకు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు, ఎవరెవరైతే ఏది బెస్ట్ ఫిల్మ్ ఎదురు చూస్తుంటారు. సో మనం కింద నుంచి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 10 మినిట్స్ లో ఉన్నటువంటి బెస్ట్ ఫిల్మ్ ని ఎవరు బెస్ట్ ఫిల్మ్ వచ్చారనేది మనం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సో శ్యామ్ గారిని ఒకసారి వేదిక మీద వస్తే మనస్ఫూర్తిగా వచ్చాను. శ్యామ్ గారు ప్లీజ్. వారితో పాటుగా ఈరోజు రాజహంస శ్రీనివాస్ గారు రాలిపోయారు, వాళ్ళ మేనేజర్ గారిని కూడా ఒకసారి ఇక్కడ వేదిక మీద వస్తే మనస్ఫూర్తిగా వచ్చాను. ఇంత మంచి ఆడిటోరియాన్ని మన కోసం ఇచ్చినటువంటి రాజహంస శ్రీనివాస్ గారు సార్ మీటింగ్స్ లో ఉండి బిజీగా ఉన్నారు. సో కాబట్టి మీరు ప్లీజ్. సో ఇప్పుడు శ్యామ్ గారు అనౌన్స్ చేయబోతారు. ఈ యొక్క 10 మినిట్స్ లో బెస్ట్ ఫిలిం ఏంటి అనేది మీరు అనౌన్స్ చేయాలి. బెస్ట్ ఫిలిం అప్ టు 10 మినిట్స్ ఆకలి పోరాటం. టైం ఎంత అనేది కాదు బాస్, ఎలా తీసారనేది ముఖ్యం. సో 10 నిమిషాలు కాదు బాస్, ఎంత అద్భుతంగా డైరెక్షన్ చేశారనేది ముఖ్యం. సో అంత అద్భుతంగా 10 మినిట్స్ లోనే చూపించగలిగారు కాబట్టి we feel so happy. Thank you and thank you so much.
అండ్ వెంకటేశ్వరరావు గారు ఆకలి పోరాటం గురించి మాట్లాడతారంటారా? ఖచ్చితంగా ఆకలి పోవటం అందరికీ ఉంటుందండి, మాకు కూడా ఆకలి అవుతుంది. ఇప్పుడు మేము పోరాటం చేయాలి. నేను సో అంటే ఇప్పుడు 10-11 అవుతుంది, అందరికీ ఆకలి పోరాటం ఉంది కదా. సో ఆకలి పోరాటం గురించి మీరు మాట్లాడతారట, మాట్లాడండి ప్లీజ్. అందరికీ ఆకలి పోరాటమే. అంటే మీరు ఏంటి రషీద్ గారు, మీరు సరిగ్గా చూసుకున్నారా లేదా ఆయనకు? మీరు అకామిడేషన్ ఫుడ్ అని వాళ్ళు ఇచ్చారు లేదా? ఎందుకంటే ఇది నా ఒక్కరి ఆకలి పోరాటం కాదు, సమాజం అందరికీ సంబంధించినటువంటి ఆకలి పోరాటం. కాబట్టి రషీద్ గారు నాకు భోజనం బాగానే పెట్టారు. నేను అందరినీ రిప్రజెంట్ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన చిన్న పిల్లల్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఒక అందమైనటువంటి సింపుల్, ఏమీ లేదు, తినడానికి తిండి లేనటువంటి ఒక అన్న చెల్లెళ్ళని చిన్నవాళ్ళని తీసుకొని దారిలో పోతుంటే ఎక్కడో ఒక చిన్న తినిపడేసిన ఎంగిలి విస్తరాకులో 4 మెతుకులు దొరికితే వాటితో తన చెల్లికి, చిన్న పిల్లకి కడుపు నింపాలనే ఓ చిన్న అన్న, 5-6 సంవత్సరాల అన్న. ఆ 5-6 సంవత్సరాల అన్నకి ఓ పిడికెడు మెతుకులు దొరికితే వాటిని సంతోషంగా తీసుకెళ్లి చెల్లికి ఇద్దాం అనుకుంటున్న టైంలో ఇంకో 4 చేతులు చుట్టూ చాపుతాయి, వాళ్ళు కూడా చిన్నపిల్లలే. సో అప్పుడు ఆ అన్న యొక్క భావనలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లగాడు దాన్ని చాలా అద్భుతంగా, డైలాగ్స్ ఎక్కడ లేవండి, డైలాగ్ ఉంటే నటుడు తనని తాను రుజువు చేసుకోవడం చాలా సులభం. డైలాగ్ లేనప్పుడు కేవలం ఎక్స్ప్రెషన్తో తను అనుకున్న దాన్ని కన్వే చేయటం, దానికి చాలా టాలెంట్ కావాలి. అలాంటి చిన్న పిల్లల చేత చేపించుకున్నారు. ఆ విధంగా పిల్లల చేత చేపించుకోవడం ఒక ఎత్తు, తీసుకున్నటువంటి అంశాలు 1 ఆకలి పోరాటం, 2 దాహం, నీళ్లు వృధా అవుతుంటే ఆ 2 చిన్నపిల్లలే ట్యాప్ కట్టేయకుండా నీళ్లు ధారాపాతంగా పోతుంటే వాళ్ళే వెళ్ళి ట్యాప్ ఇలా ఆపుతారు. ఆ క్రమంలో పోతున్న నీళ్లు వృధా కాకుండా ఉండడం కోసం 2 చిన్న పిల్లలు అక్కడ ఒక నీళ్లు పోయే దారిలో నీళ్ళలో చిన్న మొక్క నాటుతుంది. చాలా సింపుల్, చిన్నవి కనిపిస్తున్నాయి, ఎక్కడ డైలాగ్ లేదు. చివరిలో ఏదో ఒక చిన్న టెక్స్ట్ వేసారు. ఆ టెక్స్ట్ కనుక వేయకపోతే అది తెలుగు చిత్రం కూడా కాదు, ఎంటైర్ యూనివర్సల్ పిక్చర్. అంటే తెలుగు వేయకపోతే, అంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి వేయకపోతే అనడం కంటే వేసి అది తెలుగు చిత్రమైనందుకు మనం గర్వించాలి. కాబట్టి ఎందుకు ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఆకలి గురించి బాగా చెప్పారు. సో థ్యాంక్స్ అలాట్. మీరేమని చెప్తారా? ఈ అవకాశం ఇచ్చినందుకు రషీద్ సార్కి, రమేష్ సార్కి అండ్ నన్ను ఇక్కడ వరకు నిలబెట్టిన మా అమ్మ నాన్నలకి అండ్ ప్లస్ లాస్ట్లో వాయిస్ ఓవర్ చెప్పిన ఆయన బ్లైండ్ మా పెద్దనాన్న అండి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది కెమెరాలో కానీ తెలియదండి, ఓన్లీ మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తామండి. మొబైల్లోనే కెమెరా, మొబైల్లోనే షూట్ చేస్తాం, టోటల్ అన్ని ఎవ్రీథింగ్ మొబైల్లోనే చేస్తామండి. ఇంకోటి ఏంటంటే మేము మాది హోటల్ ఉండేదండి, మొరార్ హోటల్ అని. అక్కడికి వచ్చి బెగ్గర్స్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారండి. ఒకరోజు నేను రియల్ ఇన్సిడెంట్ చూసే ఇది దాని మీద బేస్ చేసుకొని తీసానండి. అండ్ ఈ అవార్డుకి సహాయపడిన ప్రతి ఒక్కరికి, నన్ను ఇక్కడ నిలబెట్టిన అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫీల్ అనేది అలాగే ఉంటుంది, కష్టపడి చేసినప్పుడే కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. సో డిఎస్పీ గారు రావాలని వాళ్ళ కోరికంట. సో ప్లీజ్ సార్, ఫైనల్ 2. సో ఎందుకంటే థ్యాంక్ యూ సార్, మా కోసం ఇంత సమయం కేటాయించారు. ప్లీజ్ సార్. సో అనంత 2021లో బెస్ట్ ఫిలిం అప్ టు 30 minutes లో సబ్జెక్ట్ ని ఎంతో క్షుణ్ణంగా అద్భుతంగా చూపించవచ్చు. సో డైరెక్టర్ అన్నవారు డైరెక్షన్ కే కాదు, ఉన్న ఆర్టిస్టులతో చేసే విధానంలో కూడా ఎంతో అద్భుతం ఉంది. అంటే ఇప్పుడు అనంత ఫిలిం ఫెస్టివల్లో ద బెస్ట్ ఫిలిం గా అప్ టు 30 minutes కి మనం ఇవ్వబోతున్న కేటగిరీకి ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది మన హీరో గారు అటువంటి ఆర్ల శ్రీనివాస గారు చెప్పబోతున్నారు. బెస్ట్ ఫిలిం అప్ టు 30 minutes goes to రైతు సీఎం అయితే. So once again, please. So this is
ద థింగ్ అండి. ఎందుకంటే దాని కాన్సెప్ట్ ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే సూపర్ కాన్సెప్ట్. నిజంగా ఎవరికి రాని కాన్సెప్ట్ ఇలాంటిది నిజంగా పై స్థాయి వరకు వెళ్ళిందంటే నిజంగా ఒక అద్భుతమే జరుగుతుంది. ఈరోజు తీసింది షార్ట్ ఫిల్మే అవ్వచ్చు, కానీ ఆ షార్ట్ ఫిల్మ్ కూడా ఈరోజు ఒక సీఎం వరకు ఇది నిజంగా వెళ్ళి ఒక ఈ యొక్క రైతులకు సంబంధించిన వ్యవసాయం సంబంధించినటువంటి శాఖ వరకు ఇది వెళ్ళిందంటే నిజంగా ఒక అద్భుతమే అనిపిస్తుంది. అద్భుతానికి కారణం వీళ్ళేనేమో అనిపిస్తుంది. ఎవరిబడి క్లాప్ ప్లీజ్. రైతే సీఎం అయితే 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 సో దిస్ ఇస్ అద్భుతం. అద్భుతాలు ఇలాగే జరుగుతాయి. మంచి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఉంటుంది. చాలా మంది అనుకుంటుంటారు నేను తీసే సినిమా ఎలా తీశాను, నా సినిమా బాగుండాలి కదా, నాకెందుకు రాలేదు. కంటెంట్ So next category up to 60 minutes. Best film up to 60 minutes. 60 నిమిషాల్లో సినిమా పెద్దగా చూపించేయచ్చు. కానీ థీమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ బాగా తెలుసు. తీస్తున్న విధానం కంటే మనం తీస్తున్నటువంటి సబ్జెక్ట్ మెసేజ్ ఏమాత్రం ఎదుటి మనిషికి అర్థమవుతుంది అని కూడా చాలా వరకు గమనించాలి. సో ఈ రోజు అనంత 2021 the best film up to 60 minutes goes to sir please అనౌన్స్ చేసే ముందు నాకు ఒక చిన్న వీళ్ళతో కన్క్లూజన్ ఉంది. సో మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? చూపించండి మొబైల్స్. మొబైల్స్ చూపించండి. మొబైల్స్ ఉన్నారు, మొబైల్స్ చూపించండి. సో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళిపోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్విఆర్ ఛానల్ అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈ రోజు జరిగిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని మనం చూడగలుగుతాం. అలాగే ఎంఎండి ఛానల్, ఈ రెండు కూడా మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయగలిగితే మనం ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క కాంపిటీషన్ ని మనం యూట్యూబ్ లో అద్భుతంగా చూడగలుగుతాం. సో కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనం మన ప్రోగ్రామ్ ని అద్భుతంగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఈ అనౌన్స్ చేయాలంటే కూడా మీరు చేయాలన్నా మీరు మొబైల్ తీసి వాళ్ళు అప్పుడే జోబులో పెట్టేస్తున్నారు. సో చేద్దాం. ఒకరి సహాయం చేస్తే మనకి ఇంకో సహాయం చేస్తారు. ఒక విషయంలో ఒక ఎత్తు మనం ఎదిగామంటే మనల్ని ఇంకొక ఎత్తు ఎదగడానికి ఇలాంటి ఛానల్స్ ముందుకు తీసుకెళ్తాయి. దట్ ఈస్ ద ఛానల్ సపోర్టింగ్. ఈ రోజు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎస్విఆర్ ఛానల్ అవ్వచ్చు, ఎంఎండి ఛానల్ అవ్వచ్చు, ఈ రెండు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు సోషల్ మీడియాలో అనంతపురం ఫిలిం సొసైటీ అంటే ఏంటి, అనంతపురం ఫిలిం సొసైటీకి హెల్ప్ చేస్తున్న వాళ్ళంటే ఏంటి, ఎంతమంది పెద్దలు వచ్చి ముందుకు వచ్చి సమాజ సేవ చేస్తున్నారు అనేది క్షుణ్ణంగా కనిపిస్తుంది ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అనౌన్స్ చేయొచ్చు. Best film up to 60 minutes category goes to Kalakaduga E Kalayika. Congratulations. So nice. They get award. Subject anta కంక్లూజన్ ఎలా ఉంటుందంటే ఎవరికి అర్థం కాదు. అసలు సస్పెన్స్ మీద సస్పెన్స్ రివీల్ కాని విధంగా రివీల్. అద్భుతమైనటువంటి మూవీ. ముందు ముళ్ళ పాటలున్న ప్రాణమంత పిడికిలమ్మగా So okay. So best director award వెళ్ళక ముందు సార్ కొంచెం కూర్చుంటారా ప్లీజ్? సార్ మీరు కూడా కూర్చోండి సార్ మీరు కూడా కూర్చోండి సార్. సో కూర్చోండి. బెస్ట్ డైరెక్టర్ అనేది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక డైరెక్టర్ ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న రిలాక్సేషన్ కూడా చిన్న సాంగ్ కోసం. ఎలా ఉంది సాంగ్? సో ఈ సాంగ్ డిఎస్పీ గారికి చెప్పాలి, ఇది ఆదరణలో చేసామండి. మన ఆదరణలో వెళ్ళి చేసాము. చాలా వాళ్ళు ఎప్పుడు ఆదరించే స్వభావం మీ అందరికీ బాగా తెలుసు. ఆదరణలో చాలా పచ్చని పొలాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి సెట్టింగ్. సో ఒక్కసారి టీం మా అందాల బాంబు ఇక్కడే ఉంది.
ప్లీజ్ వెల్కమ్ శ్రీకాంత్. ఈ హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా చేశారు. సో రావచ్చు, మేము మళ్ళీ తీస్తాం, చాలా ఉంటాయి. ఒకసారి అమ్మాయికి అబ్బాయి క్లాప్ కొట్టేద్దామా? అలాగే ఇంత మంచి సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళు కూడా కనిపించాలి కదా. అంటే కొరియోగ్రాఫ్ చేస్తే ఇదే కొరియోగ్రఫీ కాదు, ఈ బాగా చూపించిన కెమెరామెన్ కూడా కావాలి కదా. ఓకే, సో దీనికి సపోర్ట్ చేసిన కూడా కావాలి కదా. కమన్ గౌతమ్. సో శాషా ఎక్కడ? శాషా పడుకున్నాడు, అక్కడ పడుకున్నా ఇక్కడ పడుకుంటే ఎట్లా నువ్వు? సో నైట్ అంతా కష్టపడి ఎంతో బాగా చేశారండి ఈ సాంగ్. అంటే ఒక పాటని, వచ్చిన సాంగ్ ని అద్భుతంగా తీర్చిదిద్దడం మనలో ఉన్నటువంటి టాలెంట్ ని, ఈ అమ్మాయికి ఉన్నటువంటి గ్లామర్, ఈ అబ్బాయికి ఉన్నటువంటి డాన్సెస్, మన దుర్గాకు ఉన్నటువంటి కొరియోగ్రఫీ, నవీన్కు ఉన్నటువంటి ఫోటోగ్రఫీ, ఇలా ఒక్కటే అయినప్పుడే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఆ అద్భుతం చూపించడానికి మాకు చిన్న బ్రేక్ ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్, థ్యాంక్స్ అలాట్. ఇంత అద్భుతంగా కెమెరా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో దుర్గా చేస్తానంటే దుర్గా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దుర్గాకి మేమంతా సపోర్ట్ ఉన్నాం కంటే వాడు డాన్స్ చేస్తున్నారు కదా, చేయలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ టీమ్, ఆల్ ద బెస్ట్. గ్లామర్ టీమ్ ఇంకా గ్లామర్ పెంచాలి, ఇంకా మంచి మంచి ఆఫర్లు అవ్వాలి. సో మరొకసారి డిఎస్పీ గారిని వేదిక మీద రావాల్సింది. ఇస్ ద లాస్ట్ బెస్ట్ డైరెక్టర్. ఇది రావాలి అంటే సార్ గారు, వారితో పాటుగా అమ్మగారు పేరు పెట్టి సరే. అలాగే ఈరోజు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎస్వీఆర్ ఛానల్ ఉద్దండ చంద్రశేఖర్ గారు, అలాగే ఎంఎండి ఇమాం కూడా ప్లీజ్. సో మా యొక్క ఇది మాది కాదు విజయం, మా వెనకలు ఉన్నటువంటి మా టీంది విజయం అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఇమాం గారు కానీ ఉద్దండ చంద్రశేఖర్ గారు మాకు సపోర్ట్ చేయకపోతే నిజంగా మేము ఒక 4 గోడల మధ్యలో చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ లో ఉండేది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్, న్యూస్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న న్యూస్ ఛానల్స్ లో న్యూస్ ఎప్పుడో వస్తుంది, ఇది క్షణంలో వెంటనే మనకు అందరికి న్యూస్ అందిస్తూ ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడికి అతి త్వరలో చేరువలో వెళ్ళే న్యూస్ అన్ని అందిస్తున్న ఈ యొక్క ఛానల్స్ ఒక్కసారి మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టేద్దాం. సో ఇలాంటి కోఆపరేషన్ ఛానల్స్ ఇంకా ఉన్నాయి, ముందు ఇంకా అనంతపురంలో చాలా చాలా ఎదగాలని కోరుకుంటూ ఈ రోజు ద బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనేది డిఎస్పీ శ్రీనివాస్ గారు అనౌన్స్ చేయబోతున్నారు. నేను చూడన్నా ఫస్ట్ ఒకసారి చెప్తారా? బెస్ట్ డైరెక్టర్, ఎనీబడి గెస్ ఇట్? చాలదా? సరిపోదా? అబ్బా ఈయనకేమో కాన్సెప్ట్ బాగా నచ్చినట్టుంది. సో ద బెస్ట్ డైరెక్టర్ గోస్ టు మిస్టర్ అండ్ మిసెస్ వాలంటైన్. Really 100% apt the movie. 100% apt the movie. So every great person of this director ఎంత అద్భుతంగా తీశారంటే కాన్సెప్ట్ రావడం అనేది గ్రేట్. కరోనా అంటే కరోనా మీద ఏదో తీయచ్చు, కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అలా కూడా చేయొచ్చు అని చూపించారు. సో అలాంటి మంచి మంచి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. సో ద బెస్ట్ డైరెక్టర్, డైరెక్టర్ లోనే ఏదైనా ఉంటుంది. క్రియేటర్ ఆఫ్ ది డైరెక్టర్ ఇస్ ద క్రియేటర్. ఏదైనా చేయాలంటే ఆ డైరెక్టర్ కూడా క్రియేటివ్ అలా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆ అబ్బాయికి యొక్క ప్రైజ్ రావడం అనేది జరుగుతుంది. సో వి ఫీల్ సూపర్ హ్యాపీ. 2021 అనంత బెస్ట్ డైరెక్టర్ goes to Jabir. Jabir is my best friend. I know that. What is he? సో జబీబ్ ఎప్పుడు కూడా ఒక ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. సో ఈ రోజు అవార్డు తీసుకుంటున్నందుకు ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. 2 మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వాల్యూ అవార్డు వస్తుందని. పెద్దలు చాలా ఉన్నారు, చంద్రకాంత్ అన్న కానీ, కళకారుగా ఈ కలయిక పెద్ద పెద్దలు ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చూసాను, చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెల్, థ్యాంక్స్ అలాట్ టు ద బెస్ట్ డైరెక్టర్. సో ఈ రోజు ఒక బెస్ట్ డైరెక్టర్ గా అనంత ఫిలిం అవార్డ్స్ లో 2021 లో ఇంత అద్భుతాలు సృష్టించారంటే దానికి సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సుమాంజలి తెలియజేస్తూ ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని మాట్లాడతారు మీరు. హలో, యాక్చువల్లీ ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ క్వారంటైన్ ఇంకా రిలీజ్ కాలేదు. సో ఇట్ విల్ బి రిలీజింగ్ ఆన్ 6 or 14.
So in the channel of Stepping Stones, so please do subscribe as well as watch it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరూ కూడా ఒకసారి రావాలి. చంద్రకాంత్ గారు అందరూ కూడా ఒకసారి వస్తే వి వాంట్ వన్ ఫోటో ప్లీజ్. చంద్రకాంత్ విత్ టీమ్ అందరూ కూడా ఒకసారి కలిసి ఒక మంచి ఫోటో తీసుకోవాలని గ్రూప్ లో కోరుకుంటున్నాం. ఆల్ డైరెక్టర్స్ ప్లీజ్ ఒకసారి రావాలి. ఆల్ డైరెక్టర్స్ విత్ రషీద్ బాషా గారు మీరు బయట ఉన్నారు, మీరు కూడా రావాలి. ఆల్ డైరెక్టర్స్ అర్జున్ దేవరకొండ అండ్ పసుపులేటి చంద్రకాంత్ గారు, ఇంకా రైతు చేసినటువంటి డైరెక్టర్ గారు, ఆకలి జడ్జెస్ కూడా మీరు కూడా ఒక గ్రూప్ ఫోటో ఫోటో తీస్తున్నాం కాబట్టి బెస్ట్ డైరెక్టర్ మనం సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇప్పుడు సేద్యం టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా డిఎస్పీ గారితో పాటు ఫోటో తీసుకోవాలి. సేద్యం టీం ప్లీజ్. సేద్యం అనేది ఒక్కసారి ఉంటే మేము ఈరోజు అందరూ కలిసి ఈ యొక్క కేటగిరీలో సార్ ఒక్క ఫోటో సార్ ఒక్క ఫోటో ప్లీజ్. ఓన్లీ సేద్యం టీం ప్లీజ్, అర్లీగా రావాలి. సేద్యం టీం అండి. విష్ణు మిమ్మల్ని పిలుస్తున్నా. గాయత్రి తరగమ్మ, నీలా వెర్ ఇస్ నీలా. సో మేము సేద్యం అని ఒక మూవీ చేస్తున్నాం అనంతపురం నుంచి. సో దట్ ఇస్ ద టీమ్ అండి. ఈ టీం అంతా కలిసి ఒక మూవీని ప్లాన్ చేశాము. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. ఎందుకంటే నెక్స్ట్ మనం మంచి మూవీగా అనంతపురం నుంచి రిలీజ్ అవబోతున్నటువంటి వ్యవసాయం పైన, రైతు మీద ఎన్నో వస్తుండొచ్చు, కానీ రైతు అనేవాడు ఎలా ఉండాలి, రైతుకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, రైతుకు సంబంధించిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో పసుపులేటి చంద్రకాంత్ గారు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చి అనంతపురంలో ఉన్నటువంటి అందరు ఆర్టిస్ట్ ని యూజ్ చేసుకుంటూ ఈరోజు గ్లామర్ క్వీన్స్ గా ఉన్నటువంటి మా నీల, టిక్ టాక్ లో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి నీల. అలాగే ద బెస్ట్ క్లాసికల్ డాన్సర్ గాయత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒక్కసారి మీ యొక్క కరతాళ ధ్వనులతో వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఎవ్రీబడి ప్లీజ్, ఎవ్రీబడి క్లాప్ దెమ్ ప్లీజ్. సో ఈ టీం అద్భుతంగా రావాలి. ఈ సినిమా మరొక అవార్డులు వర్షం కురవాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్ ఫోటో ప్లీజ్. చంద్ర ఫోటో ఫోటో టీం ఫోటో అవ్వలేదు సార్, ముందుకు రాని నువ్వు వెనక్కి వెళ్ళి అది. సో మంచి ఫోటో ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డిఎస్పీ గారికి మనస్ఫూర్తిగా ఇప్పుడు జడ్జెస్ తో సార్కి ఒక మంచి ఫోటో కావాలి ప్లీజ్. జడ్జెస్ తో ఫోటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే త్వరగా రండి. దినేష్, గౌతమ్, సాషా ఎక్కడ మన వాళ్ళు మన టీం ఫోటో. సో థ్యాంక్ యూ సో మచ్. త్వరగా వచ్చండి. మీరా సార్ ఇంకొక ఫోటో. త్వరగా వచ్చండి. భవ్య అటు సైడ్ కొంది దినేష్ కొద్దిగా అంత ఫోటో వస్తుందా? వస్తుంది కొద్దిగా ఇటు సైడ్. దినేష్ ఇటు సైడ్ కొద్దిగా ఇట్లా క్రాస్ సర్కిల్ టైప్ రా.
ఎవరా? ఒక్క నిమిషం 1 మినిట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, డిఎస్పీ సార్. ఒక అవకాశం, అండ్ ఆ అవకాశం అన్నది మన రామాంజల్ గారు చేయబోయే మూవీలో అన్నమాట. అండ్ రామాంజల్ గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. Good evening. First of all, I would like to thanks to Rashid and Ramesh గారి టీంకు. అంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ కల్పించినందుకు అనంతపురం డిస్టిక్ వాళ్ళకి ఇది పెద్ద కృతజ్ఞతలు. నా పేరు రామాంజనేయులు. నేను ఇప్పటికీ 3వ ఫీచర్ ఫిల్మ్కు స్టోరీ డైలాగ్స్ ఇచ్చాను. ఫస్ట్ మూవీ శివాజీ హీరోగా, అది మధ్యలో ఆగిపోయింది, అంటే ఒక ఫెయిల్యూర్. సెకండ్ మూవీ వరుణ్ సందేశ్ హీరోగా స్టోరీ డైలాగ్స్ ఇచ్చాను, అది కూడా ఒక షెడ్యూల్ జరిగి 15 days షూటింగ్ జరిగి ఆగిపోయింది. ఇప్పుడు థర్డ్ మూవీ ఒక షెడ్యూల్ జరిగింది, సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో వెళ్తున్నాము. ఇది గోదావరి బేస్డ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. అంటే ఈ సబ్జెక్టు ఒక మంచి లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు, పేరెంట్స్కు, ప్రేమికులకు ఆలోచింపజేసేలాగా చేస్తుంది, చాలా బాధ్యతను తెలియజేస్తుంది. ఇది సక్సెస్ఫుల్ గా షూటింగ్ జరగబోతున్నాము. నెక్స్ట్ ఏమంటే, నేను ఒక మధుర అనే ఒక ఫీచర్ ఫిల్మ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ చేయబోతున్నాము. దానికైతే స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ అయింది. త్వరలో అంటే అనంతపురంలో ఉన్నటువంటి ఒక మంచి ఆర్టిస్ట్ కూడా తీసుకోబోతున్నాము. ఇది అంటే ఎవరైనా ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళకు మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, అంటే మన రషీద్ గారు ఒక 2 days బ్యాక్ మేము డిస్కస్ చేశాము దాని గురించి. రషీద్ గారి ద్వారా ఆర్టిస్ట్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. అవార్డ్స్ అనేది కదిర్ నుంచి హడావుడికి ఇక్కడికే వచ్చేసారు. వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ఒక్కసారి ఎవరిబడి క్లాప్ ప్లీజ్. సో డిఎస్పీ శ్రీనివాస్ గారు ఇలాంటి ఒక మంచి మనసున్న మహారాజు మనకి ఎప్పటికీ మనతో ఉండాలి, మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ, ఎంతో మందికి ఎన్నో సేవలు చేసే మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. తన పేషెన్సీ అనేది చాలా ముఖ్యం. అంత పేషెన్సీతో అందరితో ఉండి ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి ఏంటి కూడా అందరితో అన్నలా కలిసిపోవడం అనేది నిజంగా మనం అందరూ చేసుకున్న వరంగా భావిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మరీ అందరితో కలుస్తూ ఇలాగే అందరినీ ప్రోత్సహించాలని ఆయన్నే రోల్ మోడల్ గా పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవ్వండి. మన వంతు బాధ్యతగా సమాజంలో మంచి మనుషుల్లో బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.